సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అపోలో హాస్పిటల్లో మనకి సింగిల్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి కంప్లీట్గా సెంట్రల్ ఏసీ అయితే ఇస్తారు సింగిల్ రూమ్కి. అంటే ఏ రూమ్కి డబల్, ఒక రూమ్లో ఇద్దరు ఉండే వాళ్ళు ఉంటారు, ఒక రూమ్లో ఒక్కరు కూడా ఉండొచ్చు అనమాట. మేము సింగిల్గా ఒక్కలమే ఉండడానికి తీసుకున్నాము. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇది వచ్చేసి స్టిక్కరింగ్ అనమాట. ఎక్కడో బయట ఉన్న ఫీలింగ్ కలిగించడానికి ఇలా పెట్టారు. సో చంద్రుడు ఉంటాడు, చెట్లు ఉంటాయి. సో ఇది లైట్స్ వేసి ఈ స్టిక్కర్ కల్లా చూస్తే, అంటే లైట్స్ వేసి ఉంచితే ఈ రూమ్ మొత్తం కూడా వెంటిలేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ స్టిక్కరింగ్ వల్ల. సో ఇది క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. సెంట్రల్ ఏసీ కాబట్టి మనకి ఎక్కడ ఓపెన్ అయితే ఇవ్వలేదు. అండ్ దీంట్లోనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత మనకి 2 బెడ్లు మనం పడుకోవడానికంటే అటెండర్కి ఒకటి ఉంటుంది, పేషెంట్కి కూడా ఉంటుంది అనమాట. అండ్ మనకే వాటర్ది సపరేట్గా ఒకటి ఉంటుందన్నమాట, ఫిల్టర్ అనేది. ఆ క్యాన్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. సో మేమైతే 1 వీక్ ఉన్నాము ఈ రూమ్లో. సో ఇంకా నాకేం తోచక వీడియో అనేది చేశానన్నమాట. సో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది కదా, ఎవరికైనా హాస్పిటల్లో అపోలోలో ఉంటే యూజ్ అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనం ఏమన్నా బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి కబోర్డ్ అనేది ఇచ్చారనమాట. సో ల్యాప్టాప్, ఇంకా మనం తీసుకొచ్చుకున్న బట్టలు అలాంటివి ఏమన్నా ఇందులో స్టోర్ చేసుకొని మనకి కీ కూడా ఉంటుంది. లాక్ అయినా మేము వేయనే లేదు, ఎవ్వరూ తీసుకోరు మన ఈ సామాన్లు. సో ఇలా దాని తర్వాత ఇక్కడ మనకి వాళ్ళు మెడిసిన్ అవన్నీ కూడా మనం ఎవరైనా బయట పెట్టి తీసుకొని వస్తారు కదా, వీళ్ళైతే ఇక్కడే ఉంచుతారనమాట. మన ఫైల్ ఒక్కటే వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఏ టైంకి ఏ ట్యాబ్లెట్ వేయాలనేది కూడా వాళ్ళే వచ్చి వేస్తారనమాట పేషెంట్కి. సో వాళ్ళే అక్కడి నుంచి తీసుకొని వస్తారు. వేరే హాస్పిటల్లో ఉన్నాము, దాంట్లో అయితే మాకు తీసుకొచ్చి మాకు ఇచ్చి ఈ టైంకి వేయండి అని చెప్పేది. కానీ అపోలోలో మాత్రం మనకి ట్యాబ్లెట్స్ టెన్షన్ ఉండదు, సెలైన్లది ఉండదు, ఏ టెన్షన్ ఉండదన్నమాట. సో వాళ్ళే టైం టు టైం అన్నీ చేస్తారు. సర్వీస్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఫుడ్ తినడానికి ఏదన్నా పెట్టుకొని పేషెంట్ కూర్చోలేరు కదా సరిగా, అందుకు ఇవి ఇస్తారు. దాని తర్వాత ఇదేమో కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కోసం మా హస్బెండ్కి అయితే ఇచ్చారనమాట. సో దీని గురించి నేను సపరేట్గా షేర్ చేస్తాను వీడియో అనేది ఇలా. అండ్ మనకి లంగ్స్లో ఏమైనా వాటర్ అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి అండ్ బ్రీత్ అనేది చాలామందికి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి కదా, వాళ్ళ కోసం ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి సెలైన్లు పెట్టి పెట్టి బాగా మనకి చేతికి వాపులు వస్తాయి కదా, గడ్డలు అవుతాయి కదా, అవి కరిగించడానికి ఇది కూల్గా చేసుకొని మనం పెట్టుకోవచ్చు. వాళ్ళు కూల్ చేసిస్తారు, ఐస్ చేసిస్తారు. మనమైతే రోజంతా మన దగ్గర ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మామూలుగా ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి, కొంచెం బీపీ అది చెక్ చేయడానికి, అంటే ఎప్పుడు 24 అవర్స్ అబ్జర్వేషన్లు ఉంచే వాళ్ళకి ఇది యూస్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ బెడ్కి వచ్చేసి మనకి బెడ్ పైకి అనుకోవడం, కిందికి, అంటే పేషెంట్ అక్కడ పడుకున్న వాళ్ళే అక్కడ స్విచ్లు నొక్కేసి మనము పైకి కిందికి అనుకోవచ్చు అనమాట. బెడ్ మొత్తం కిందికి రావాలన్న వస్తుంది, ఓన్లీ హెడ్ దగ్గర పైకి కిందికి అనుకోవచ్చు. అండ్ బెడ్ మొత్తం కూడా కొంచెం హైట్ అనేది కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపించాను. అండ్ ఇటు పక్కన వాళ్ళు అంటే అటెండర్ చేయొచ్చు, ప్లస్ పేషెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ అనేది. అండ్ దాని తర్వాత ఇక్కడ టీవీ కూడా ఉంది. టీవీ అసలు మేము చూడలేదు. వైఫై కూడా ఉందన్నమాట రూమ్లో, మనకి ఫ్రీ వైఫై. టీవీలో కూడా మన ఇష్టం, రిమోట్ అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి, మనం ఇష్టం వచ్చినవి చేసుకోవచ్చు. అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉంది మనకి. మొబైల్స్కి అండ్ ల్యాప్టాప్కి, ట్యాబ్కి అన్నిటికీ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు, ఫ్రీ వైఫై. తర్వాత ఇక్కడ సెంట్రల్ ఏసీ అనమాట, ఇలా ఉంటుంది. సో వాళ్ళే ఇంకా సెట్ చేస్తారు అందరికీ. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే రూమ్కి సపరేట్ ఉంటుంది కదా, కొంతమంది ఏసీ వద్దు అని ఉంటుంది. సో అందుకు వాళ్ళు ఇంకా అక్కడ ఉంటారనమాట. సో వాళ్ళే సెట్ చేస్తూ ఉంటారు. మనం ఒకవేళ కూల్ ఎక్కువ కావాలని అడిగితే మనకి కూల్ అనేది అక్కడ అటెండర్కి అటువైపు నుంచి వస్తుంది, ఇక్కడ ఉంది ఏసీ. ఇది సెంట్రల్ ఏసీ అనమాట. మొత్తం అందరికీ కూడా అడ్జస్ట్ చేసి మనకి ఏసీ అనేది వేస్తారు, సెట్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఉందన్నమాట. అండ్ నేను పడుకునేదైతే ఇటువైపు అటెండర్ దాంట్లో బెడ్ మనకి సపరేట్ ఇస్తారు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఫుడ్ కూడా వాళ్ళే తీసుకొస్తారనమాట. ఏ పేషెంట్ ఏ ఫుడ్ తినాలి అనేది టైమింగ్స్తో సహా మనకి
ఇవి ఇస్తారు ఫ్లూయిడ్స్. మా హస్బెండ్ అయితే ఒక 4 డేస్ సెలైన్స్ మీదనే ఉన్నాడు. దాని తర్వాత ఒక 2 డేస్ ఈ ఫ్లూయిడ్స్ మీద ఉన్నాడనమాట. సో ఆ టైంలో తీశాను వీడియో అనేది. దాని తర్వాత ఫుడ్ కూడా 5 స్టార్ లెవెల్లో ఇచ్చారనమాట. సో అవి కూడా నేను క్లిప్పింగ్స్ లాస్ట్లో యాడ్ చేశాను. మన రూమ్ నెంబరు, పేషెంట్ నేము అన్నీ పెట్టేసి ఇక్కడికైతే ఫుడ్ అనేది పంపిస్తారనమాట. సో ఇలా మాది 214 రూమ్ నెంబరు. సో ఇలా అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్. ఇది నేను టీ బుక్ చేసుకున్నాను అనమాట. టీ అడిగితే పావు సేరు ఇచ్చారనమాట. ఆ పెద్ద గ్లాస్ నిండా ఇచ్చారు 50 రూపీస్కి. అండ్ ఈ ఫోన్ ఉంది కదా, ఫోన్తో కాల్ చేయొచ్చు. నెంబర్స్ ఉంటాయి ఎవరికి, మనకు డాక్టర్లకి అండ్ సిస్టర్స్కి, దాని తర్వాత డైటీషియన్కి అందరికి కూడా మనం కాల్ చేసుకోవచ్చు. క్యాంటీన్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్ అండ్ దాని తర్వాత చైర్ కూడా ఉంటుందన్నమాట ఒకటి సపరేటు. సో అలా మనము ఎవరికంటే వాళ్ళకి కాల్ చేస్తే కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. మనం డైటీషియన్కి ఫుడ్, ఇప్పుడు పేషెంట్కి ఫుడ్ కావాలి అని కాల్ చేసి చెప్తే వాళ్ళు వెంటనే పంపిస్తారనమాట. అండ్ అటెండర్కి మాత్రం అమౌంట్ తీసుకుంటారు. మనం కాల్ చేస్తే అమౌంట్ అనేది తీసుకొని, ఒక ఇడ్లీ వచ్చేసి 100 రూపీస్ పడింది, టీకి 50 రూపీస్, టీ ఆర్ కాఫీ ఏదైనా 50 రూపీస్. కాకపోతే చాలా ఎక్కువ ఇస్తారనమాట, మనకి ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ పేషెంట్కి మనకి బెడ్కి రాసి ఉంచుతారనమాట, ఒక బోర్డు పెడతారు. సో పేషెంట్ ఎలా ఇప్పుడు పడిపోకుండా ఉండడానికి అన్ని పరిసరాలను పరిశీలించండి, ఎక్కువ రిస్క్. దాని తర్వాత కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే బెడ్ మీదనే ఉంటారు, అవి అన్నీ టిక్ మార్క్స్ చేసి ఉంచుతారనమాట. సో బెడ్ మీద ఉండాలా, కింద అంటే అటెండర్ అవసరమా లేదా అనేది అన్నీ కూడా ఇక్కడ రాసి పెడతారనమాట. ఆ బోర్డు చూసుకోవాలి. మా హస్బెండ్కి అయితే ఒక 3 రాంగ్ ఉన్నాయి, 2 రైట్ ఉన్నాయి. సో హెల్దీ పేషెంట్ అనమాట. అన్నీ రాంగ్ ఉంటే హెల్దీ పేషెంట్ కాదు. దాని తర్వాత ఇక్కడ ఒక రిమోట్ అనేది ఇస్తారు బెడ్కి. పేషెంట్ ఒక్కరు కూడా ఉండొచ్చు దీంట్లో, అటెండర్ కూడా అవసరం లేదు. సో ఈ రిమోట్ నొక్కితే కింద హౌస్ కీపింగ్ వాళ్ళని నొక్కితే వాళ్ళు వస్తారు, క్లీనింగ్ ఏదైనా ఉన్నా వాళ్ళు వస్తారు. పైన అది నొక్కితే నర్స్ వస్తుంది అనమాట. సో వచ్చి వాళ్ళు మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఇలా ఇంకా ఇక్కడ బెడ్ది కూడా నేను ఒకసారి నొక్కి చూపిస్తున్నాను. అప్ అండ్ డౌన్ అనేది అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బెడ్ది కూడా మనకి ఎంత అక్కడ షేప్ని చూసుకోండి బొమ్మది, అది ఎలా ఉంటే అలా అనమాట. సో ఇంకా ఇలా నేనైతే కూర్చొని ఒకసారి అయితే వీడియో అనేది తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్కి అనమాట ప్రాబ్లం, నాకు కాదు. సో ఇంకా అక్కడ కూర్చొని ఉన్నారు హస్బెండ్. అండ్ ఇక్కడ నొక్కగానే ఇలా సిస్టర్ది నొక్కగానే ఇలా లైట్ అయితే వెలుగుతుందనమాట. అక్కడ వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ రీసెట్ చేసుకొని ఉంటారు. అండ్ ఫుడ్ వచ్చేసి మనకి మామూలుగా ఇవ్వలేదండి, 5 స్టార్ కూడా పనికి రాదనుకుంటా హోటల్, ఆ టైప్లో ఇచ్చారు. అండ్ ఆయిల్ లెస్ ఫుడ్ అనమాట, ఆయిల్ అండ్ సాల్ట్ లెస్ ఫుడ్ ఇస్తారు పేషెంట్స్కి. మనం బుక్ చేసుకుంటే మనకి ఏదైనా ఇస్తారు ఆయిల్తో. సో ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా లైట్ ఆయిల్ వేసి మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫుడ్. నేను అంటే ఒక్కరికి పంపించిన ఫుడ్ ఇద్దరికి సరిపోతుంది, ఆ రేంజ్లో ఇస్తారనమాట. అండ్ ఈవినింగ్ మాత్రం ఫ్రీగా మనకి కాఫీ అండ్ ఏదన్నా ఒక స్నాక్ అయితే ఐటమ్ అయితే ఇస్తారు, పేషెంట్కనే ఇస్తారు. కానీ ఇంకా హస్బెండ్ టీ మానేశారు హాస్పిటల్లో, అందుకు నేను తాగాను. దాని తర్వాత అప్పుడప్పుడు ఇలా వెజ్ సూప్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. పెప్పర్ అండ్ సాల్ట్ ప్యాకెట్స్ కూడా ఇలా ఇస్తారు. సో ఫుడ్ గురించే చేశాను నేను, లాస్ట్ మూమెంట్లో పెడతా అన్నా కదా, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఒక 2 డేస్ మాత్రం ఫ్లూయిడ్స్ మీద ఉంచి దాని తర్వాత ఫుడ్ అయితే ఫుల్గా ఇచ్చారనమాట. ఇది మా హస్బెండ్కి పెట్టిన టిఫిన్ అనమాట. టమాటా బాత్ ప్లస్ ఇడ్లీ. ఇది వచ్చేసి మనకి మిల్లెట్స్తో చేసి పంపిస్తారు. అండ్ ఇది కిచిడి అనమాట, మిల్లెట్స్దే ఉంటుంది ప్లస్ పప్పుది ఉంటుంది. అండ్ నేనైతే ఆ రోజు రైస్ కూడా డబల్గా ఉడకబెడతారనమాట, ఆల్రెడీ ఉడికిన దాన్ని మళ్ళీ ఉడకబెడతారనుకుంటా. అండ్ పన్నీర్ కర్రీ ఇచ్చారు, ఇంకా డిఫరెంట్ కర్రీస్ అయితే ఇచ్చారు. అండ్ ఫైబర్ కోసం మనకి వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చారు. అండ్ నేనైతే చాలా రోజులు అయింది, నోరంతా 1 వీక్ అవుతుంది, ఇంకా ఫుడ్ సరిగా తినలేదనేసి నేను ఆ రోజు చికెన్ అయితే తీసుకున్నాను. బగారా రైస్ ప్లస్ వైట్ రైస్, ఇంకా రైతా టైప్ కర్రీ అండ్ సాంబార్ అండ్ చికెన్ కర్రీ అండ్ చపాతీ, ఇన్ని అయితే పెట్టారు. ఇదైతే నాకు 2 పూటలకు సరిపోయింది. ఇది సగం తినేసి పక్కకు పెట్టుకొని మళ్ళీ నైట్ అయితే తిన్నాను నేను, అంత ఫుల్గా పెట్టారు. ఇది 250 రూపీస్ అయింది నాకు, అండ్ హస్బెండ్కి అయితే ఫ్రీ. అండ్ ఇక్కడ మనకి ఒక పాయసం కూడా ఇచ్చారనమాట.
ఆ చికెన్ వెంట. అండ్ ఇలా మనకి ఫుడ్ పంపిన ప్రతిసారి ఇలా ఒక పేపర్ అయితే ఇస్తారు. ఏమేం పెట్టామో అందులో ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం చదువుకొని తినొచ్చు అనమాట. అప్పుడప్పుడు పప్పు అలాంటివి పెడితే అవాయిడ్ చేయొచ్చు కదా, అందుకు అక్కడ రాసి చూసుకొని తినాలన్నమాట. ఇంకా వాళ్ళు పెడతారు కానీ పప్పు అనేది కొంచెం కడుపు బిర్రుగా అవుతుందేమో అని హస్బెండ్ తినలేదు. సో అలా. అండ్ మనకి ఇలా మళ్ళా ఫ్లూయిడ్స్ కూడా తర్వాత దాకా డిశ్చార్జ్ అయ్యి ఇంకా వెళ్ళిపోతున్నామన్న లాస్ట్ మినిట్ వరకు కూడా మాకు ఫుడ్ అండ్ ఫ్లూయిడ్స్ అనేవి పంపించారనమాట. సో ఇలా ఇంకా ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. ప్రతిసారి కప్పు పెరుగు మాత్రం ఖచ్చితంగా పంపుతారు మధ్యాహ్నం ఇంకా నైట్ టైము. అండ్ టీ అయితే ఎంత పోసారు చూడండి. నేను ఇది బుక్ చేసుకున్నాను 50 రూపీస్కి ఛాయ్ అనమాట. ఎంత వచ్చిందో చూడండి. అండ్ ఉప్మా కూడా బుక్ చేసుకున్నాను ఆ రోజు. ఈ రెండు కలిపి నాకు 150 అయింది. ఉప్మాకి ఏ టిఫిన్ అయినా సరే 100 అనమాట. ఉప్మాకి అంతే, ఇడ్లీకి అంతే. ఆ రెండే నేను టిఫిన్లు తీసుకుంది. ఇంకా వేరే అవన్నీ ఉంటాయి కానీ ఆయిల్ ఫుడ్ కదా అనేసి నేనైతే తీసుకోలేదు. అండ్ టీ అయితే నేను తాగేదే తక్కువ, వీళ్ళేమో ఇంత పంపించారు, సగం వేస్ట్ అయిపోయింది. సో ఇవన్నీ చూపించా కదా. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే సూపర్ అండి. చాలా స్మూత్గా డీల్ చేస్తారు, చాలా ధైర్యం వస్తుంది మనకి ఆ హాస్పిటల్లో. సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి, ట్రీట్మెంట్ బాగుంది.